హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 9. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అనిక ప్రియా వైపు చూసింది. ఆమె స్నేహితురాలు తల వంగి ఉంది. ఆమె భుజాలు ఓటమితో వాలిపోయాయి. అనిక గుండె నొప్పిగా ఉంది. ఆమెను కౌగిలించుకోవాలనుకుంది. అంతా బాగానే ఉంటుందని చెప్పాలనుకుంది. కానీ ఆమె అలా చేయలేకపోయింది. ఆమె అధీర్ చేతిలో తన చేతిని పెట్టింది. అతను ఆమెను పైకి లాగి తన సోదరి వైపు వెనక్కి తిరిగి చూడకుండా వంటగది నుండి బయటకు నడిపించాడు. వారు కారిడార్ మెట్ల వైపు నడుస్తుండగా సావిత్రీదేవిని దాటి వెళ్లారు. ఆమె ప్రార్థన గది నుండి అప్పుడే బయటకు వస్తోంది. వారు చేతులు పట్టుకుని ఉండడం ఆమె చూసింది. అనిక ముఖంలో రాజీనామా చేసిన చూపు కనిపించింది. సావిత్రీదేవి అర్థం చేసుకుంది. ఆమె కూతురు మరియు కోడలి ఇద్దరి పరిస్థితి ఆమె హృదయం బాధించింది. బేటా, మీరు కీర్ తీసుకున్నారా? అనికాను సాధారణంగా వినిపించడానికి ప్రయత్నిస్తూ అడిగింది సావిత్రీదేవి. అనిక సమాధానం చెప్పేలోపు అధీర్ సమాధానం చెప్పాడు. అమ్మా, బాగానే ఉంది. అనిక ఇప్పుడు అలసిపోయింది. నేను అనికాను విశ్రాంతికి తీసుకెళ్తున్నాను. అధీర్ నడవడం ఆపలేదు. అనికాను తన తల్లిని దాటి పెద్ద మెట్ల మీదకు తీసుకెళ్లాడు. సావిత్రీదేవి అక్కడే నిలబడి వారు వెళ్తున్నట్లు చూస్తూ ఉండిపోయింది. ఆమె కంటి నుండి ఒక కన్నీటి ధార కారినట్లు అనిపించింది. ఆమె దానిని త్వరగా తుడిచివేసింది. ఆమె కొడుకు ప్రేమ యొక్క అందమైన, భయంకరమైన విషం. అది ప్రేమించాల్సిన అమ్మాయిని నాశనం చేస్తుంది మరియు దాని గురించి వారిలో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. మేడ మీద రూమ్లో అధీర్ తలుపు మూసివేశాడు. బయటి ప్రపంచం మళ్ళీ మూసుకుపోయింది. అది వారిద్దరి మధ్యే ఉంది. అధీర్ అనిక వైపు తిరిగి ఆమెను లోతైన స్వాధీన ముద్దులోకి లాగాడు. కష్టమైన వంటగది దృశ్యం యొక్క జ్ఞాపకాలను చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. వారిద్దరికీ వారి ప్రత్యేక సంబంధాన్ని గుర్తు చేసేందుకు. అధీర్ అనికతో ఇలా అన్నాడు. మనం మాత్రమే ఉన్నప్పుడు ప్రతిదీ పరిపూర్ణంగా ఉంటుంది. మరెవ్వరూ పట్టింపు లేదు. అనికను మంచం దగ్గరకు తీసుకెళ్ళి ఆమెతో పడుకొని ఆమెను దగ్గరగా పట్టుకున్నాడు. అధీర్కి నిశ్శబ్దం కావాలి. ఆమె గుండె తన గుండెకు వ్యతిరేకంగా కొట్టుకున్నట్లుగా అతను అనుభూతి చెందాలి. అనిక ఇక్కడ అధీర్కి దగ్గరగా మరెక్కడా లేదని తెలుసుకోవాలి. అనిక అధీర్ చేతుల్లో పడుకుంది. కానీ ఆమె కళ్ళు తెరిచి ఉన్నాయి. ఆమె పైకప్పుపై ఉన్న అందమైన, సంలిక్షకమైన సామానును చూస్తూ ఉంది. అనిక ఇప్పటికీ ప్రియ విచారకరమైన కళ్ళను చూడగలిగింది. వంటగది నుండి ఉద్రిక్తతను అనిక ఇంకా అనుభవించగలిగింది. కానీ ఆమె భర్త హృదయం యొక్క స్థిరమైన స్పందనను కూడా అనిక అనుభవించగలిగింది. అధీర్ చేతులు తన చుట్టూ ఉన్న బలాన్ని అనిక అనుభవించగలిగింది. ఇది ఆమె జీవితం. ఇది ఆమె వాస్తవికత. ప్రపంచంలో దేనికంటే ఎక్కువగా ఆమెను ప్రేమించే మరియు ఆమెను ఎప్పటికీ వదిలిపెట్టని వార్డెన్తో అందమైన బంగారు పూత పూసిన పంజరం అనికది. అనిక మెల్లగా కళ్ళు మూసుకుంది. ఒక కన్నీటి బొట్టు ఆమె కళ్ళల్లో ఒక మార్గాన్ని వెంబడించి ఆమె జుట్టులో అదృశ్యమైంది. బయట ముంబై శబ్దాలు, నగరం యొక్క అసాజనకమైన, అస్తవ్యస్తమైన స్వేచ్ఛా శబ్దాలు చాలా దూరంగా అనిపించాయి. మరుసటి రోజు ఉదయం. దినచర్య అలాగే ఉంది. అధీర్ మొదట నిద్రలేచాడు. అనికాను చాలాసేపు నిద్రపోతుండగా అధీర్ చూస్తూనే ఉన్నాడు. అనిక ముఖం ప్రశాంతంగా ఉంది. ఆమె పెదవుల అలంకారాన్ని తన వేలితో తన పెదవులను తాకుతూ స్వాధీనతా భావంతో కూడిన చిరునవ్వుతో ఉన్నాడు అధీర్. అనిక అతనిది, అంతా అతనిది అని ఆనందంతో ఉన్నాడు అధీర్. అధీర్ అనిక బాత్రూంకి తీసుకుని వెళ్ళాడు. ఆమె దుస్తులను సహాయం చేశాడు. సాధారణ పీచ్ రంగు సల్వార్ కమీజ్ను ఎంచుకున్నాడు. తన కుటుంబం యొక్క నిశ్శబ్ద ఉనికిని పట్టించుకోకుండా తన చేతులతోనే ఆమెకు అల్పాహారం తినిపించాడు. అతను, అనిక అంతే. మిగతావన్నీ నేపథ్య శబ్దం మాత్రమే. చివరికి ఆఫీస్కి బయలుదేరే సమయం వచ్చింది. అధీర్ వెళ్లే ముందు అనిక ముఖాన్ని తన చేతుల్లో పట్టుకున్నాడు.
నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో జాన్. నువ్వు అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. పుస్తకం చదువు. మన గదిలో టెలివిజన్ చూడు. నేను ప్రతి గంటకు నీకు ఫోన్ చేస్తాను అని అధీర్ చెప్పాడు. అది సూచన కాదు. అది అతని రోజువారీ సూచన. సరే అధీర్ అని అనిక అన్నది. అతను ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. నా మంచి భార్య అని అధీర్ అన్నాడు. తర్వాత అధీర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇల్లు ఉపశమనంతో నిట్టూర్చింది. అనిక చాలాసేపు నిలబడి నిశ్శబ్దాన్ని వింటూ నిలబడి ఉంది. విశ్రాంతి మరియు మా గది అనే పదాలు అనిక తలలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ పదాలు ఆమెపై గోడలు మూసుకుపోయినట్లు అనిపించింది. అనిక చేయిపై ఎవరో చేయి వేసినట్లు అనికకు అనిపించింది. అది ప్రియ. ఆమె కళ్ళు విశాలంగా మరియు నిరాశకరమైన ఆలోచనతో నిండి ఉన్నాయి. అనిక ఆమె పిలిచింది. సేవకులు ఎవరూ వినడం లేదని నిర్ధారించుకోవడానికి చుట్టూ చూసింది. మనం బయటకు వెళ్దాం. కొద్దిసేపు దయచేసి వెళ్దాం అని అన్నది ప్రియ. అనిక గుండె ఆమె గొంతులోకి దూకింది. ప్రియ లేదు. అధీర్కి తెలిస్తే ఏం చేస్తాడో తెలుసు కదా. అధీర్ చాలా కోపంగా ఉన్నాడు. అన్నీకు తెలియదు. ప్రియ పట్టుపడింది. అన్నయ్య రోజంతా సమావేశాలలో ఉన్నాడు. అతను పిలవడానికి ముందే మనము తిరిగి వస్తాము. 1 గంట మాత్రమే. దయచేసి వెళ్దాము. మనం లౌకింగ్ రోడ్డు దగ్గర ఉన్న ఆ చిన్న మార్కెట్కి వెళ్ళవచ్చు. మనం అన్నీ చూడవచ్చు. మనం కొబ్బరి నీళ్లు తాగవచ్చు. దయచేసి వెళ్దాం అనిక. ఈ ఇంట్లో నాకు ఊపిరాడనట్లు అనిపిస్తుంది అని అన్నది ప్రియ. ఆ ఆలోచన భయంకరంగా ఉంది. కానీ అది భవనం కిటికీల ఫిల్టర్ లేకుండా ఆమె ముఖం మీద సూర్యరశ్మిని అనుభవించాలనే ఆలోచన కలిగింది అనికకు. ఎయిర్ కండిషనింగ్ యొక్క నిశ్శబ్ద హోమ్ కాదు, నగరం యొక్క నిజమైన శబ్దాలను వినాలనే ఆలోచన, అందరిలో ఉండటం అనే ఆలోచన ఒక్క క్షణం కూడా ఆనందము అనిపించింది. ఇది ఒక నిర్లక్ష్యమైన, ప్రమాదకరమైన ఆలోచన. మరియు చాలా కాలం తర్వాత మొదటిసారిగా అనిక నిర్లక్ష్యంగా ఉండాలనుకుంది. సరే అనిక అలా అని ఆమె ఊపిరి పీల్చుకుంది. ఆ పదం థ్రిల్లింగ్ మరియు నిషేధించబడింది. కానీ 1 గంటసేపు మాత్రమే కదా. అనిక, ప్రియ త్వరగా చర్య తీసుకున్నారు. వారు ఎవరికీ చెప్పలేదు. భయం మరియు ఉత్సాహం కలిసిన హృదయాలతో వారు పక్క తలుపు నుండి బయటకి జారిపోయారు. ప్రియ డ్రైవర్ను చూసింది. ముందు యార్డ్లో ఉన్నాడు. ఆమె అతనికి త్వరగా దృఢంగా ఆజ్ఞాపించింది. లౌకింగ్ రోడ్. మరియు నువ్వు నా అన్నయ్యకి ఏమీ చెప్పకూడదు. ఎప్పటికీ అని ఆర్డర్ వేసింది కోపంతో. ప్రియ కోపానికి భయపడిన డ్రైవర్ అధీర్ నిజ స్వభావాన్ని అతనికి తెలియదు కాబట్టి భయంతో తల ఊపాడు డ్రైవర్. అధీర్ ఆఫీస్ దగ్గర. అధీర్ వీడియో కాన్ఫరెన్స్ మధ్యలో ఉన్నాడు. అనిక కోసం మాత్రమే ఉన్న అతని ప్రైవేట్ ఫోన్ అతని డెస్క్ మీద మోగింది. అది అతను గంటకొకసారి చెక్-ఇన్ కోసం పెట్టుకున్న అలారం. అతని చేయి పైకెత్తి స్క్రీన్పై ఉన్న మేనేజర్ని కట్ చేశాడు. ఆగు, 5 నిమిషాల విరామం అని చెప్పి సమాధానం కోసం వేచి ఉండకుండా కాల్ ముగించాడు అధీర్. అధీర్ తన ఫోన్ తీసుకుని ఇంటికి కాల్ చేశాడు. వారి బెడ్రూమ్లోని ల్యాండ్లైన్ మోగింది. మోగుతూనే ఉంది. సమాధానం మాత్రం లేదు. అధీర్ మెడలో ఒక చిన్న అశాంతి గుచ్చుకుంది. ఆమె బాత్రూంలో ఉంది అని అధీర్ అనుకున్నాడు. అతను ఆమె వ్యక్తిగత మొబైల్కు కాల్ చేశాడు. అది నేరుగా వాయిస్ మెయిల్కి వెళ్ళింది. ఆ ఆందోళన అధీర్ కడుపులో చల్లని ముడిలా మారింది. అతను మెన్షన్ యొక్క ప్రధాన ల్యాండ్లైన్కు కాల్ చేశాడు. హౌస్ కీపర్ సమాధానం ఇచ్చాడు. అనికాకు ఫోన్ ఇవ్వు అని అధీర్ అన్నాడు. అతని స్వరం మోసపూరితంగా ప్రశాంతంగా ఉంది. సార్, మ్యామ్ ఇక్కడ లేరు అని హౌస్ కీపర్ తడబడ్డాడు. ఆఫీసులో గాలి మంచులా మారింది. ఏమిటి? ఆమె అక్కడ లేదా? ఆమె మరియు ప్రియా మేడం బయటికి వెళ్ళారు సార్, దాదాపు అరగంట క్రితం అని హౌస్ కీపర్ చెప్పాడు. లైన్లో చాలాసేపు ఘోరమైన నిశ్శబ్దం అలుముకుంది. అధీర్ ఫోన్ పట్టుకున్నప్పుడు అతని చేతులు తెల్లగా ఉన్నాయి. అధీర్ హౌస్ కీపర్ని ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు అధీర్. అతని గొంతు భయంకరమైన కోపంగా ఉంది. నాకు తెలియదు సార్, వాళ్ళు చెప్పలేదు.
వాళ్ళిప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పాడు హౌస్ కీపర్. అదీర్ కాల్ ముగించాడు. అతడు దాదాపు 3 సెకన్ల పాటు పూర్తిగా నిశ్చలంగా కూర్చున్నాడు. తర్వాత తుఫాను వచ్చింది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అదీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.